భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మరెవరి ధైర్యంతో చేశారు ఇదంతా? అతను ఒంటరివాడు. ఒంటరివాడా? వాడు మనిషా లేక భగవంతుడా? స్వయంగా భగవంతుడు విష్ణువు కూడా ఒంటరిగా ఇంత సాహసం చేసే ధైర్యం లేదు. లంకేశ్వర, అతడు పేరుకు మానవుడే, అయినా ఎవరో అలౌకిక మానవుడిలా ఉన్నాడు. అతని తమ్ముడు కూడా వెంట ఉన్నాడు. ఆ ఇరువురి రూపాలలో ఏదో మోహం. ఒకసారి వారిని చూస్తే చూపు మరల్చుకోవడం మన తరం కాదు. వారి వెంట ఒక స్త్రీ కూడా ఉంది. ఆమె రూపాన్ని ఒకసారి చూసినట్టయితే మన్మథుడు కూడా మంత్రముగ్ధుడవుతాడు. ఏ దేవకాంతో, అప్సరసో, గంధర్వకన్యో, కిన్నెరో లేక నాగకన్యో అందరూ ఆమె అందరికి దాసులవుతారు. ఇప్పుడు నువ్వు నాకు ఆ వ్యక్తి, అతని భార్య అందచందాల గురించి చెప్పకు. నేను ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించాలి. నన్ను ఆలోచించుకొని ఈ రాముడు ఏ కారణం వల్ల ఇలా రెచ్చగొట్టి సవాలు చేసే సాహసం చేశాడో, దీని వెనుకున్న రహస్యం ఏమిటో. అదే కదా నేను చెప్తున్నది. దీనిలోని రహస్యం సుస్పష్టం. నేను మొదట ఆ స్త్రీని చూసి నేను ఊహించాను. ఎలా అయితే ఈ లోకంలో అన్ని ఉత్తమ వస్తువులు మహాప్రభులు రావణ వద్దనున్నవో, అలా ఈ స్త్రీ కూడా మహారాజు లంకేశుని శోభగా మారి తీరాలి. ఇలా నేను ఆలోచించి ఆ స్త్రీని తమ కోసం అపహరించాలని వెళ్ళాను. అప్పుడు ఆ సోదరిద్దరు నాపై దాడి చేసి నాకు ఈ దుస్థితి కలిగించారు. అప్పటికీ నేను అన్నాను, లంకాధీశులు రావణుని సోదరిని అని. వారు నన్ను హేళన చేశారు. అంతేకాదు, నా ముక్కు కూడా కోసి తమకు సవాలుగా విసిరారు. ఇంకా ఏమన్నారంటే, వెళ్ళి నీ సోదరునికి చెప్పుకో, నిజంగా తన వీరత్వంపై ఎంత ధైర్యం ఉంటే స్వయంగా వచ్చి ఈ సుందరిని తీసుకెళ్లమను, లేదంటే గాజు తొడిగించుకుని లంకను వదిలి పారిపోమ్మన్నారు. క్షమించండి మహారాజా, నా హృదయం అవమాన జ్వాలతో తట్టుకోలేకుంది. వారిరువురు తమ సోదరి ముక్కు కోసి అసురులకు ఒక విధంగా సవాలు పంపించారు. తమ పరాక్రమాన్ని రెచ్చగొట్టారు. తమలో ఆత్మగౌరవం అధికంగా ఉన్నది. ఉంటే ఈ దినమే ఆ స్త్రీని ఈడ్చుకొచ్చి ఇక్కడ పడేయండి. ఆ ఇరువురు ఉద్దండ మానవులు తెచ్చిన హస్తగతం చేయండి. నేను ఆ ఇరువురిని నాకు తోచిన రీతిలో దండిస్తాను. అప్పుడే నా ఈ అవమానానికి ప్రతీకారం జరుగుతుంది. ఇక ఆపు శూర్పణఖ. నీకు జరిగిన అవమానానికి, చనిపోయిన నా సోదరుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడమే మా ప్రథమ కర్తవ్యం. లేదా అందరూ మమ్ము పరిహాసం చేస్తారు. అకంపన, రాముడు నా సోదరులను సంహరించి తనంతట తనే మృత్యువును ఆహ్వానించుకున్నాడు. మన భయంకర జనస్థానాన్ని సర్వనాశనం చేశాడు. మనల్ని రెచ్చగొట్టి ఇంద్రుడు, కుబేరుడు, యముడు, చివరకు ఆ మహావిష్ణువు అయినా సరే శాంతియుతంగా ఉండలేడు. రావణుడంటే యముడికి యముడు. అమృతాన్ని కూడా భస్మీపటలం చేయగలడు. మృత్యువుని కూడా మట్టు పెట్టగల శక్తి కలవాడు. అలాంటి మాకు ఎదురు నిలిచే సాహసం ఎవరికుంది? మహారాజా లంకేశ్వర, వారు కోసల దేశ ప్రభువు దశరథ పుత్రులు. నామాలు రామలక్ష్మణులు. వారు యశోవంతులుగా, తేజోవంతులుగా కనిపిస్తున్నారు. వారికి బల పరాక్రమాలలో ఎవ్వరూ సాటిరారు. సమస్త ప్రపంచంలో విలువిద్యలో వారు సర్వశ్రేష్ఠులుగా నిలుస్తారు. దివ్యాస్త్రాల ప్రయోగంలో ప్రజ్ఞాశాలులు. సమస్త ఋషులు, సమస్త దేవతల నుండి పొందిన దివ్యాస్త్రాలపై వారికి పరిపూర్ణ అధికారం ఉన్నట్టు కనిపిస్తున్నది మహారాజా. వారు యుద్ధ కౌశల్యంలో కూడా ప్రవీణులు. ఆ కారణంగానే యుద్ధ సమయంలో ఆ ఒక్క రాముని చేతిలో పరమవీరులైన ఖరదూషణులు వీరమరణం పొందారు. వారికి మాయలు, మంత్రాలు కూడా పూర్తిగా తెలుసు. ఆ కారణంగానే మన రాక్షస సైనికులు భయంతో బెంబేలెత్తిపోయి ఏ మూలక పరుగులు తీసినా తమ ముందు ఆ శ్రీరాముడే నిలిచి ఉండడం చూశారు. ఆయన మోహిని అస్త్రమహిమలో మన రాక్షస సైనికులు తమలో తమ రాముడు అనుకుని ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోయారు. అతడు అంతటి వీరుడైతే అతడి వృత్తి ఎన్నడూ ధర్మ విరుద్ధంగా ఉండదు. అటువంటప్పుడు అతడు అకారణంగానే మన జన్మస్థానంపై ఆక్రమణ చేసి ఎందుకు నాశనం చేస్తాడు? మహాత్మా, ఆయన ఆక్రమణ చేయలేదు. ఆయనపై మన సైన్యమే ఆక్రమణ చేసింది. మన సైన్యం ఆక్రమణ చేసి ఓడిపోతే ఇందులో వాళ్ళ దోషమేమీ లేదే. ఇంకా ఇంతకు ముందెన్నడూ వాళ్ళు మన పట్ల ఏ అపరాధమూ చేయలేదు. వారిపై ఆక్రమణ చేయడం చాలా అనుచితం. విభీషణవర్య, మరో విషయం కూడా గమనించాలి. గత అనేక వత్సరాలుగా ఈ ఇరువురు రాజకుమారులు దండకారణ్యంలో ఋషులను, మునిశ్రేష్ఠులందరినీ రక్షించే బాధ్యత తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. వీరి అభయం పొంది ఋషులు, మునులు మన సీమలో నిర్భయంగా సంచరిస్తున్నారు. వీళ్లను చూస్తుంటే నాకు అనిపిస్తున్నది ఈ భూమిని రాక్షసహీనంగా చేస్తారేమోనని. వారు విరాధుడు వంటి బలశాలి అయిన రాక్షసులను కూడా చంపేశారు. తమ ఆహారాన్ని వెతుక్కుంటూ వనాల్లో ప్రవేశించి ఋషుల్ని భక్షించే రాక్షసుల్ని సంహరిస్తున్నారు.
కరదోషనాథులు వారిపై ఆక్రమణ గావించారంటే వారి ధర్మాన్ని వారు పాటించారనే కదా అర్థం. ఇది కేవలం ఆవేశంలోంచి పుట్టిన మాట మాత్రమే ఇంద్రజిత్. బుద్ధి తర్కం దీనికి విపరీతంగానే ఉండాలి. అన్నిటికంటే ముందు ఒక సంగతి, వారు తమ హద్దుల్లోనే ఉండి తమ ప్రజల్ని ప్రమాదం నుంచి రక్షించారు. దీనికి వారికి పూర్తి అధికారం ఉంది. ఇంకో సంగతి, మనం వారి పరాక్రమాల గురించి ఎంతో కాలంగా వింటూనే ఉన్నాం. ఇలాంటి వారి బలాబలాలు పూర్తిగా పరీక్షించకుండానే మన సేనాధిపతులైన ఖరుడు దూషణుడు కేవలం ఒక స్త్రీ రెచ్చగొట్టినంతనే దాడి చేసి మన సైన్యాన్ని సర్వనాశనం చేశారు. ఎంతకంటే పొరపాటు ఇంకే ఉంటుంది. సోదర విభీషణ, చేతులకు గాజులు తొడిగించుకుని కూర్చోండి. ఆ పైన తర్కించుకుంటూ ఉండవచ్చు. ఎవరి సోదరికైనా ఇటువంటి దుర్గతి వస్తే నీతి అవినీతి అని ఆలోచిస్తారా? ఇటువంటి దారుణ స్థితి ఏ వీర పురుషులకు ఉండకూడదు. అనుచిత పరాక్రమం వలన ఏ ప్రయోజనం ఉండదు. చివరకు నీతి ధర్మమే జయించి తీరుతుంది. విభీషణ, వీర పురుషుడు తన ప్రతిష్ట వైభవం పైనే జీవిస్తాడు. ఇలా నీలా భయంతో మనసు నిండా సందేహాలు ఉంటే ఇలా ఒకవేళ జరగవచ్చునేమో. మన రాక్షస జాతి అన్నిటికంటే ఉత్తమమైనది. ఏ మానవుడైనా ఆ ఉత్తమ జాతిపై చేయి చేసుకునే సాహసం చేస్తే దానిని గ్రహించి మేము వాడి చేతులు నరికేస్తాం. మా సోదరిని అవమానించిన వాడెవడైనా సరే మేం తక్షణమే వాడి పొగరు అణచివేస్తాం. వాడి భార్యని తీసుకువచ్చి మాకు రాణిగా చేసుకుంటాం. ఆ ఇద్దరు వనవాసులను ముక్కల ముక్కలుగా నరికి మన రాక్షసులందరికీ విందు చేస్తాం. నేను పొరపడితే క్షమించండి మహారాజా. నా అభిప్రాయంలో తమరు వారిపై బాహాటంగా దాడి చేయడం ఉచితం కాదు. ఇద్దరు మానవులతో స్వయంగా లంకాపతి రావణుల వారు యుద్ధం చేయడం తమ గౌరవానికి అనుకూలం కాని విషయం మహారాజా. మరి మహాపరాక్రమవంతులైన ఖరదూషణులని సేనా సమేతంగా సంహరించారంటే స్వయంగా ఈ రావణుడు వెళ్లడమే సముచితం. మహారాజా, తమరు వెళ్లి ఇద్దరు మానవుల్ని జయించినప్పటికీ తమకు ఏ విధమైన కీర్తి లభిస్తుంది? ఆ విధముగా వారు ఖరదూషణల వలె తమకు ఏదైనా హాని కలిగించినట్టయితే లంకేశ్వర్ల కీర్తికి అదొక మచ్చగా మారుతుంది. నా పథకం తమరు మాయ చేసి అతని భార్యని అపహరించడం. రాముడికి తన భార్య పైన అపారమైన ప్రేమట. అటువంటి ఆమె దూరమైతే ఆమె శోకంలో తనకు తానే చిక్కి శల్యమవుతాడు. అప్పుడు తన సేవకుల్లో ఎవరో ఒకరు అతని జీవిత లీలను సమాప్తం చేస్తారు. మహారాజా, సేనాని అకంపనుని ఆలోచన న్యాయంగానే తోస్తున్నది. మరైతే అది నీతికి విరుద్ధమైంది. నీతి విరుద్ధమేమి కాదు. లంకేశ్వర, ఆ ఉద్దండ వనవాసులిద్దరూ మీ సోదరి మీద అఘాయిత్యం చేశారు. ఒక స్త్రీ మీద శస్త్రప్రయోగం చేశారు. తమరు వాళ్లపై ప్రతీకారం తీర్చుకోండి. తమ సోదరి పరువు మర్యాదలు కాపాడి వారికి తగిన శాస్తి చేయండి లంకేశ్వర. అవును మహారాజా, తన నుంచి మణిదూరమైతే ఏ విధంగా నాగుపాము గిజగిజ గింజుకుని చస్తుందో అదే విధంగా భార్య అపహరించబడ్డంతో ఆ రాముడు వియోగంతో చస్తాడు, సిగ్గుతో చస్తాడు, సంతాపంతో చస్తాడు. నిస్సందేహంగా ఈ ఆలోచన మాకు సముచితంగానే తోస్తున్నది. కలహంతో, బలంతో, కౌశలంతో సీతను అతని నుంచి వేరు చేయండి అగ్రజ. అతడికి గర్వభంగం జరగాలి. అప్పుడే నా వేదన చల్లబడుతుంది. అలాగే అలాగే చేద్దాం శూర్పణఖ, అలాగే చేద్దాం. అతడితో యుద్ధం చేయడం తమ గౌరవానికి విరుద్ధమైతే చౌర్యం చేయడం తమ మర్యాదని ఇనువుడింపజేస్తుందా మహారాజా? లంకేశ్వర, పరమ ఆదరణీయ నా జ్యేష్ఠ సోదర, తమరు పరమ జ్ఞానులు, వేదవేత్తలు, పరమ తేజోమయులైన తపస్సంపన్నులు, పాండిత్యంలో పరాకాష్ఠనందినవారు. పవిత్రమైన బ్రాహ్మణ కులంలో జన్మించి కూడా పరాక్రమవంతులైన క్షత్రియుల వలె పౌరుషంలో కీర్తి శిఖరాలను అందుకున్నవారు. క్షణిక దుర్బుద్ధితో తమ ఉజ్వల కీర్తిని కళంకితం చేయవద్దు మహారాజా. తమరు పొందిన శక్తి ధర్మజనిత తపస్సు ద్వారా పొందారు. అధర్మ మార్గంలో వెళుతూ దుర్వినియోగం చేయవద్దు అగ్రజ. అధర్మం అధర్మం అంటూ శక్తిహీనులే ఆలోచిస్తారు విభీషణ. శక్తివంతులు చేసేదే ధర్మం. మరి ఇక ఎవరు ఏం చెప్పినా వినే స్థితిలో లేవు. మీరు చెప్పినవన్నీ ఆలోచించి నిశితంగా మేమే స్వయం నిర్ణయం తీసుకుంటాం.
సోదరా, దీనిలో ఇంతగా ఆలోచించవలసిందే ఉంది. సీతకు తగిన పురుషులు మీరే. ఆమెను తమ చెంతకు చేర్చడానికే నా ముక్కు కోయించుకున్నాను. తమ ఇరువురు సోదరులు వారి ప్రాణాలు అర్పించారు. ఇంత జరిగినా మీరు ఆమెను దక్కించుకోకపోతే తమని అసమర్థుడిగా భావించి ఎవరూ తమ కొరకు ఏ త్యాగమూ చేయరు. శాస్త్రవేత్తలు ఏమన్నారు? అగ్నిని, రోగాన్ని, తలపై తారాడే శత్రువుని ఎన్నడూ తుచ్చంగా భావించరాదు. ఖరదూషణులను, పరాజితులను గావించారంటే వారు సాధారణ వ్యక్తులై ఉండరు. వాళ్లతో శత్రుత్వానికి కాలుదువ్వే ముందు నిశితంగా ఆలోచించవలసి ఉంటుంది. తమరు మహారాజులు. తమరు ఏం చేసినా దాని పరిణామం ప్రజలందరూ అనుభవించవలసి ఉంటుంది. తమరు చేసే ఏ పని తమ వ్యక్తిగతం కాదు మహారాజా. ఈరోజు సభాస్థలిలో విభీషణులు కూడా ఇదే యోచన చెప్పారని విన్నాను. విభీషణుడు ఎందుకన్నాడంటే అతడు ఒక చాతకానివాడు. అతడి రక్తంలో వీరావేశం లేదు. మండోదరి వదిన ఎందుకిలా అంటున్నారంటే తనకి చవతి రాబోతుందన్న భయం వారిని పట్టుకున్నది. లంకేశ్వర, సీత లాంటి అపూర్వ సుందరి ఈ రాజభవనంలోకి అడుగు పెడితే ఈమె ప్రభావం మందగిస్తుంది. సీతను ఒకసారి చూసిన తరువాత తమరు ప్రపంచంలోని స్త్రీలందరినీ తుచ్చంగా చూస్తారు. సీతను తీసుకురండి లంకేశ్వర. శూర్పణఖ, ఒక స్త్రీ మరొక స్త్రీ హృదయంలో గుప్తపరుచుకున్న విషయం గుర్తించగలదు. మా సందేహం, నీ సొంత అవమానం కోసం తమ సొంత సోదరుడికి చోరత్వం నేర్పుతున్నావా? స్వామి, ఒక స్త్రీని పొందడం అంత అవసర కార్యమైతే ఒక వీరుడుగా వెళ్ళి యుద్ధం చేసి ఆమెను గెలుచుకుని రండి. ఒక చోరునిలా ఆమెను మీరు తీసుకువస్తే ఆమె తమరిని ఎలా గౌరవిస్తుంది? మరో సంగతి కూడా తమరు ఆలోచించాలి. ఇప్పుడు ఆమె మరొకరికి భార్య కదా. పరాయి స్త్రీని దొంగిలించడం ఒక వీరపురుషుడికి ధర్మసమ్మతమేనా? ధర్మం అంటావా? మహారాణి మండోదరి, ఒక సాధారణ పురుషుడికి ఒక రాజుకి భేదం ఉంటుంది. ఒక సాధారణ పురుషుడు మరొక సంపదపై చెయ్యి వేస్తే అది పాపం అవుతుంది. అయితే రాజు దేశంలోని అన్ని సంపదలకు స్వామి అవుతాడు. ఇక సీత సంగతికొస్తే అంతుడైన భిక్షగాడి జోలిలో ప్రపంచంలో అన్నిటికంటే విలువైన రత్నం పడినట్టుగా ఉంటుంది. అక్కడ అది నిరుపయోగంగా పడి ఉంటుంది. రాజుగా మాకు అధికారం ఉంది. ఆ రత్నాన్ని ఆ బికారి జోలి నుంచి తీసి మా కిరీటంలో అలంకరించుకుంటాం. అందువల్ల మా గౌరవం ఇనుమడిస్తుంది. ఆ ప్రకారమే చేయాలని నిర్ణయించుకున్నాం. మహారాజా, లంకేశ్వర, తమకు స్వాగతం. దయచేయండి మహారాజా. మహారాజా, ఆశీనులు కండి. తమరిలా అకస్మాత్తుగా నా కుటీరానికి వేయించేయటంలో నాకు ఆశ్చర్యంగా ఉంది.